విశాఖ మేయర్పేట కైవసం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కూటమి నేతలను వైసీపీ కార్పొరేటర్ బెహరా భాస్కర్ రావు కలవడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణతో బెహరా భాస్కర్ రావు భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా త్వరలోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలోకి 3 కార్పొరేటర్లు చేరుతారనే టాక్ వినపడుతోంది. ఇక ఇప్పటికే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మెజారిటీని కూడా కూటమి ప్రభుత్వం సాధించింది. అటు క్యాంపు రాజకీయాలతో జీవీఎంసీ అవిశ్వాసం తీర్మానం ఆసక్తిగా మారనుంది. ఈ క్రమంలోనే నిన్న మండల అధ్యక్షులు ప్రాథమిక పదవికి బెహరా భాస్కరరావు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా భాస్కరరావు ప్రకటించారు. ఇందులో భాగంగా వైసీపీ అధినేత జగన్ కి తన రాజీనామా లేఖను బెహరా భాస్కరరావు పంపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ మేయర్పేట కైవసం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కూటమి నేతలను వైసీపీ కార్పొరేటర్ బెహరా భాస్కరరావు కలవడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణతో బెహరా భాస్కరరావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా త్వరలోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలోకి 3 కార్పొరేటర్లు చేరుతారనే టాక్ వినపడుతోంది. విశాఖ మేయర్పేట కైవసం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ లైన్ అందిస్తారు. సూర్యప్రకాష్, కూటమి నేతలను వైసీపీ కార్పొరేటర్ బెహరా భాస్కర్ రావు కలవడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నట్లుగా తెలుస్తుంది. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణతో బెహరా భాస్కర్ రావు భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సూర్యప్రకాష్? విశాఖ జీవీఎంసీ పరిధిలో కీలక పరిణామం చోటు చేసుకుని అలానే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నగరపాలక సంస్థలు అలానే మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తే ప్రతి చోట కూడా గెలుచుకోవచ్చు. అలానే విశాఖపట్నం అనేది చాలా కీలకమైన ప్రాంతం. ఈ యొక్క ప్రాంతాన్ని కూడా జీవీఎంసీ కైవసం చేసుకోవడానికి అయితే బెహరా భాస్కర్ రావు చేరికతో కూటమి ప్రభుత్వం చాలా సులభంగా ఈ యొక్క పరిస్థితిని తొలగించి కూటమి ప్రభుత్వం అయితే జీవీఎంసీ మేయర్ చేయడం అయితే కైవసం చేసుకునే అవకాశం అయితే వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, బెహరా భాస్కర్ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా కీలకమైన నాయకుడు అయితే గత 8 సంవత్సరాలుగా వైసీపీ పార్టీలో ఆయన ఎన్నో పదవులు అందించడం జరిగింది. ఇలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పార్టీతో చేరడానికి ప్రయత్నం చేస్తే స్థానిక ఎమ్మెల్యే పశ్చిమ ఎమ్మెల్యే టీడీపీ గణబాబుతో బెహరా భాస్కర్ రావు చిన్న తగాదాలు ఉండడంతో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉండడంతో టీడీపీలో చేరలేకపోయారు. అదే సమయంలో ఇదే క్యాషెట్ తో అధికారులు తీసుకొని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అలానే జనసేన పార్టీకి విశాఖ నగర అధ్యక్షుడైన వంశీకృష్ణ యాదవ్ అయితే బెహరా భాస్కర్ రావుతో నిత్యం టచ్ లో ఉంటూ గత 15 రోజులుగా వీటితో టచ్ లోకి వస్తూ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ వైఫ్ బెహరా భాస్కర్ రావు, వాళ్ళ వైఫ్, వాళ్ళ కోడలు ఇద్దరికి కూడా 93, 94 వార్డుల్లో వాళ్ళిద్దరు కార్పొరేటర్లు గా ఉన్నారు. వాళ్ళిద్దరూ రావడంతో కూటమి ప్రభుత్వం ఏకదాటికి ఒక్కసారిగా 75కి చేరింది మెజార్టీ స్థానం. 73 స్థానాలు కలిగి 74 స్థానం ఉంటే కూటమి ప్రభుత్వం మేయర్ పదవిని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది అసూయకి వెళ్తారనే భయంతో కూటమి ప్రభుత్వం మరికొంతమంది కార్పొరేట్లను అయితే వైసీపీని తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో బెహరా భాస్కర్ రావు వెళ్ళడంతో కూటమి ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీ సంఖ్య 75కి చేరడం జరిగిందని చెప్పి. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.